హాయ్ హలో గైస్, బిగ్ బాస్ డే 37 ఎపిసోడ్కి స్వాగతం. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు రివ్యూ ఏంటంటే, నిన్న జరిగిందంటే నామినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్న ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది నిన్న. అది ఏంటి అంటే, మీకు తెలిసిందే, సైరన్ మోగినప్పుడల్లా బయట బయట గ్రౌండ్లో నుంచి బాల్ వస్తుంది. ఆ బాల్ ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైతే వచ్చారో ఆ బాల్ని వాళ్ళు పట్టుకుని, ఆ బాల్ పట్టుకున్న ఎవరైతే పట్టుకుంటారో ఆ పట్టుకున్న వాళ్ళు హౌస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ బాల్ ఇచ్చి వాళ్ళకి నచ్చని ఇద్దరిని నామినేట్ చేయమనొచ్చు. సో అట్లా నిన్న ఎపిసోడ్లో నిఖిల్ గారికి బాల్ దొరికింది. అది తీసుకొచ్చి తనూజాకి ఇచ్చారు. తనూజ రాము రాథోడ్ని అండ్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. సో వీళ్ళిద్దరిని ఫైనల్ చేసుకున్న తర్వాత, ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేశారో ఇద్దరిని ఫైనల్ చేసుకున్న తర్వాత, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే బాల్ పట్టుకుని బాల్ వాళ్ళకి ఇస్తారో వాళ్ళు ఒకరిని సేవ్ చేయొచ్చు. ఆ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. సో రాము రాథోడ్ని అండ్ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. సో నిఖిల్ గారు అందులో ఒకరిని సేవ్ చేయొచ్చు. అది రాము రాథోడ్ని సేవ్ చేశారు. సో సుమన్ శెట్టి అందరితో కలవట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు, గేమ్స్ సరిగా ఆడట్లేదు, రామరాథోడ్ కొంచెం ఎంటర్టైన్ చేస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో తను నిఖిల్ రామరాథోడ్ని సేవ్ చేశారు. అంటే సుమన్ శెట్టి గారు నామినేషన్లో ఉన్నారు. ఈరోజు సెకండ్ రౌండ్లో బాల్ మాధవి గారు దొరికింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాధవి గారికి. సో ఈ మాధవి గారు రీతు చౌదరికి బాల్ ఇచ్చారు. రీతు గారు దివ్యాని అండ్ బర్నీ గారిని నామినేట్ చేసింది. సో ఇక్కడ వరకు ఒక ఎత్తు. బర్నీ గారిని కాదు, దివ్య గారిని నామినేట్ చేసింది. అంటే అసలు నామినేషన్ చేసే పాయింట్ ఎంత చీప్ పాయింట్ అంటే, ఆవిడికంటే ఈరోజు దోశ లేటుగా వేసిందంట. దోశ లేటుగా వేసినందుకు నామినేట్ చేసింది. సో ఎంత చిల్లర పాయింట్. అసలు నామినేట్ చేయడానికి పాయింట్లు లేకుంటే టార్గెట్ చేశా, లేకుంటే ఏది చెప్పలేక సమాధానం లేక ఇది చెప్తారా, నాకు అర్థం కావట్లేదు. రీతు గారి అసలు పాయింట్లు లేవా, లేకపోతే ఎవరిని నామినేట్ చేసే ఇది లేక, ధైర్యం లేక, లేకపోతే నామినేట్ చేయడానికి నచ్చక ఈవిడే టార్గెట్ చేసిందా? ఈరోజు దోశ లేట్గా వేసిందంట. లేట్గా ఉండలేకపోయాను, నేను ఫుడ్ తినలేకపోయాను, కళ్ళు తిరిగిపోయాను. ఫుడ్ ఇన్ఛార్జ్ కదా తను, సో రేషన్ ఇస్తుంది అనమాట దివ్య గారు. తను ఇవ్వకపోవడం వల్ల లేట్ అయిందంట. లేట్ అయితే దోశ లేట్గా వేసిందని నామినేట్ చేసిందంట. అంటే దోశ లేట్గా వేసిందని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఇచ్చిందనమాట. సో అది రీజన్ అనమాట. ఆవిడ రీజన్ ఆవిడ చెప్పింది. ఈవిడ కౌంటర్ ఈవిడ వేసుకుంది. బర్నీ గారిని అండ్ దివ్య గారిని నామినేట్ చేసింది. మాధవి గారు ఒకరిని సేవ్ చేయాలి, అది బర్నీ గారిని సేవ్ చేసింది. ఎందుకంటే నిన్న దివ్య గారికి అండ్ మాధవి గారికి పడింది కాబట్టి, నేను గొడవ అయింది కాబట్టి ఆ గొడవ మైండ్లో పెట్టుకుని సో దివ్యాని నామినేషన్లో ఉంచి బర్నీ గారిని సేవ్ చేసింది. సో ఇది జరిగింది అనమాట. బాల్ గౌరవ్కి దొరికింది. వైల్డ్ కార్డ్ ఎంటర్ ఉన్న గౌరవ్కి బాల్ దొరికింది. ఆ బాల్ తీసుకొచ్చి సంజన గారికి ఇచ్చాడు. సంజన గారు రాము రాథోడ్ని అండ్ బర్నీ గారిని నామినేట్ చేసింది. సో రాము రాథోడ్ రీజన్ ఏంటంటే, హౌస్లో అంటే మెయిన్ హౌస్లోకి ఎవరిని అలౌ చేయదని చెప్పాడు కదా బిగ్ బాస్, ఆవిడని అలౌ చేయలేదంట. సో ఇది రీజన్. ఈవిడ రీజన్ ఈవిడ చెప్పింది, తన రీజన్ అతను. సో రిటైన్ అయినా సరే ఈవిడ వైపు ఉంది రీజన్. ఈవిడని హెల్త్ బాగున్నప్పుడు ఆడపిల్ల కదా, కొంచెం కన్సర్న్ చూపించాలి కెప్టెన్. అది రాము రాథోడ్ వైపు కొంచెం తప్పు ఉంది. బట్ బిగ్ బాస్ అనుమతి లేని తను కూడా అలౌ చేయకూడదు. అలా అలౌ చేయకూడదు అనుకుంటే, బర్నీ గారి హెల్త్ బాగున్నప్పుడు బర్నీ గారిని ఎందుకు అలౌ చేసావు అని చెప్పి ఆవిడ రీజన్ కరెక్టే, ఇతను రీజన్ కరెక్టే. బట్ నామినేట్ చేసింది. బర్నీ గారిని కూడా నామినేట్ చేసింది. సో బర్నీ గారు అయితే ఈరోజు ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అమ్మ మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం మీద బర్నీ గారు ఫైర్ అయ్యింది ఇదే ఎపిసోడ్. నాకు తెలిసి బర్నీ గారిలో మార్పు వస్తుంది. అస్సలు బర్నీ గారు ఆ మాస్క్ తీసి ఇప్పుడు బయటకు వచ్చాడు అని అనిపించింది అనమాట. సో ఈ రోజు కనిపించింది. నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపు ఎపిసోడ్ నుంచి బర్నీ గారిలో పూర్తి చేంజ్ ఓవర్ వస్తుంది. అస్సలైన ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు బయటపడింది. అదే బర్నీ గారిని అనడం ఆవిడకి కరెక్ట్ కాదు. అతను కూడా చాలా అంటే చాలా కౌంటర్ చేశాడు. నీకోసం నేను మా మదర్ సెంటిమెంట్ తీసుకున్న లాకెట్ని నేను సాక్రిఫైస్ చేశానని చెప్పి తన టూ మచ్ సీరియస్ అయ్యాడు, టూ మచ్ బాధపడ్డాడు. బర్నీ గారి అండ్ సంజన గారి వాగ్వాదం. దాని తర్వాత సో గౌరవ్ వచ్చి తన సేవ్ చేసే పర్సన్ నేను చెప్పాడు. సో తనకి రాము రాథోడ్ కొంచెం, అంటే రాము రాథోడ్ పాపం తనకి లాంగ్వేజ్ నేర్పిస్తున్నాడు, తెలుగు లాంగ్వేజ్. ఆ ప్రాసెస్లో కొంచెం తనకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఈ ప్రాసెస్లో మన ఫ్రెండ్షిప్ అంటే రాము రాథోడ్కి తను సేవ్ చేయాలి. సో రాము రాథోడ్ని సేవ్ చేశాడు.
సో బర్నీ గారు నామినేట్. యా గైస్, ఈ రౌండ్లో బాల్ వచ్చేసి మళ్ళా గౌరవ్కే దొరికింది బాల్. సో ఈసారి ఆయేష గొడవ పడింది. సో ఈక్వల్గా అందరూ ఈక్వల్గా మనం బాల్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఈక్వల్గా అందరం వెళ్ళి నామినేషన్ చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి గొడవ పడింది, బాల్ నాకు ఇస్తావా లేదా అని. సో గౌరవ్ ఇచ్చేసాడు బాల్, అంటే పాపంలే అని చెప్పి ఇచ్చేసాడు. ఇప్పుడు బాల్ ఆయేషా చేతిలో ఉంది. ఆయేషా సుమన్ శెట్టికి బాల్ ఇచ్చింది. సుమన్ శెట్టి తనూజాని అండ్ సంజన గారిని నామినేట్ చేశాడు. సో తనూజ గారికి సమ్ ఎమోషనల్ అవుతుందని వాట్ ఎవర్ అతని రీజన్ అతను చెప్పాడు. ఆ రీజన్ కూడా కొంచెం కరెక్ట్ అనిపించింది. స్టార్టింగ్లో ఆ పేరుగా ఉంటున్నప్పుడు కలిసి ఉందామంటే నేను ఉండలేను అని చెప్పి చెప్పిందని 2 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అతని పేరు చెప్పింది స్ట్రాంగ్ అనిపించింది. దెన్ సుమన్ శెట్టి గారు సంజన గారి గురించి చెప్పిన రీజన్ అయితే మంచి ఫన్నీ ఉందన్నమాట. ఏమన్నాడంటే, మీరు పాత జరిగిన విషయాలు, లాస్ట్ వీక్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోండి అని చెప్పి అందరికీ మీరు చెప్పి సంజన గారు, మీరు అదే పాయింట్లు పట్టుకొని ఇక్కడ నామినేట్ చేస్తున్నారు. అది కరెక్టే కదా అనిపించింది. సో జరిగిపోయిన పాయింట్లు పట్టుకొని రాము రాథోడ్ని, బర్నీ గారిని నామినేషన్ చేసింది. ఎవరు? బర్నీ గారు. ఎవరు? సంజన గారు. సో ఇప్పుడు అదే పాయింట్ పట్టుకుని సుమన్ శెట్టి, సో అదే పాయింట్తో మీరు వదిలేసేయమన్నారు ఆ పాయింట్లని, కానీ మీరు పట్టుకుని నామినేషన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇది మంచి ఫన్నీ పాయింట్ అనమాట. మంచి ఫన్నీ వేలో చెప్పాడు. అందరూ గొడవ పడుతుంటే ఒకళ్ళు గొడవ పడుతుంటే వచ్చి నవ్వుతూ సరదా నవ్వుతావు అని చెప్పేసి ఒక ఫన్నీ వేలో చెప్పాడు. అసలు అదైతే మంచి మొత్తం కంటెస్టెంట్ మొత్తం పడిపడి నవ్వుకున్నారా. సంజన గారు కూడా తన మీద పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తున్నందుకు అది ఫైర్ అవ్వాల్సిందో కోపడాల్సిందో పోయి ఆవిడ కూడా నవ్వుకుంటుంది. అంటే అంత నవ్వించాడు అనమాట సుమన్ శెట్టి గారు. అంటే అందరూ అది జరుగుతుంది. ఇప్పుడు గొడవ పడితే వాళ్ళు వేరే కంటెస్టెంట్లు గొడవ పడితే నవ్వుకుంటుంది. అది ఏం జరిగింది ఏంటి ఈ విషయంలో ఇమ్మానియల్ అసలు ఎక్కడ ప్రతి రౌండ్లో, ప్రతి డేలో, ప్రతి టాస్క్లో, గేమ్లోనే కాదు అసలు గేమ్ విషయంలోనే కాదు అసలు అన్ని విషయాల్లో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, టాస్కుల విషయంలో, గేమ్స్ విషయంలో, కలిసిపోవడం విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, కేరింగ్ విషయంలో, అండ్ ఇరు వర్గాలు గొడవ పడుతున్నప్పుడు, అంటే 2 కంటెస్టెంట్లు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవను సర్ది చెప్పడం విషయంలో నిన్న జరిగిన గొడవకి, నిన్న జరిగిన ఆ కళ్యాణ్కిను మాధవి గారికి గొడవ జరిగిన తర్వాత ఇమ్మానియల్ పర్సనల్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఫైర్ అవ్వడం తప్పు, కరెక్ట్ కాదు, వెళ్ళి సారీ చెప్పు. బట్ జనరల్గా అయితే కళ్యాణ్ తప్పులేదు, నేను వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి ఒక మనిషిని కన్విన్స్ చేసి ఆ ఎదుటి వ్యక్తి మీద నెగిటివ్ పడకుండా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ మీద నెగిటివ్ పడితే అంటే ఎవరి మీద నెగిటివ్ పడితే వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తినకి సేఫ్. ఇంకా ఎవరికి? ఇమ్మానియల్కి. మన ఎదుటోళ్ళు నెగిటివ్ అయితే, ఎదుటోళ్ళ మీద ఎఫెక్ట్ అయితే, ఎదుటోళ్ళు ఎదవరు అని ప్రూవ్ చేస్తే మనం సేఫ్, మనం మంచోళ్ళం అనే పాయింట్ మీద ఉంటారు ఎవరైనా. కానీ ఇమ్మానియల్ అలా లేడు. వాడి మీద కూడా నెగిటివ్ పడకూడదు, వాట్ ఎవర్ ఏదైనా జరగనండి, నెగిటివ్ పడకూడదు అని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అరే వెళ్ళి సారీ చెప్పని చెప్పేసి కళ్యాణ్ని కన్విన్స్ చేసి పంపించాడు. వాడు కళ్యాణ్ సారీ చెప్పాడు, ఓకే. ఆవిడైతే సమ్ ఎమోషనల్ అయింది, పక్కన పెడితే తర్వాత ఎమోషనల్ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మన మాధవి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కన్విన్స్ చేస్తున్నాడు. ఏదో తెలియక కోపంలో తప్పు అనేసాడండి, ఎక్స్ట్రీమ్లీ నా తరపున నేను కూడా సారీ చెప్తున్నాను, తెలియక ఏదో కోపంలో అనేసాడు అని చెప్పేసి తన వైపు. ఏమవసరం? ఒక 2 మనుషులు గొడవ పడితే సునకానందంతో ఆనందపడేటోళ్ళు ఉన్నారు, లైక్ సంజన గారు లాగా. కానీ ఇమ్మానియల్ అసలు క్వైట్ ఆపోజిట్. మళ్ళీ తల్లి కొడుకులే, మళ్ళీ బయట వాళ్ళు ఎవరు కాదు, మళ్ళీ ఇంట్లో వేరే పార్టీలు కాదు వీళ్ళు, వేరే టీమ్స్ కాదు వీళ్ళు, మళ్ళీ ఇద్దరు ఒకటే టీం, తల్లి కొడుకు. ఇద్దరులోనే ఇంత డిఫరెన్స్ ఉంది బిగ్ బాస్లో, అదనమాట. సో ఇద్దరు గొడవ పడుకుంటే వాళ్ళని కలపడానికి ట్రై చేసినాడు ఇమ్మానియల్. వాళ్ళు గొడవ పడుకుంటే పక్కపక్క నవ్వుతూ దాన్ని ఎంటర్టైన్ అవుతూ గొడవని రెట్టింపు చేసేది సంజన గారు. అదే పాయింట్ మీద, ఒక కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. సో ఇది నాకు బెస్ట్ పాయింట్ అయింది. మొత్తం అన్ని నామినేషన్లో ఇది బెస్ట్ పాయింట్ అయింది. నవ్వుతూనే చెప్పాడు, ఎంటర్టైన్ చేస్తూనే నవ్విస్తూనే చెప్పాడు, కానీ స్ట్రాంగ్ పాయింట్ అది. సో ఇద్దరు కొట్టుకుంటుంటే గొడవ పడుతుంటే నవ్వుకోవడం అనేది అది చాలా దరిద్రమైన పని. నవ్వుకుని రెచ్చగొట్టి వీళ్ళ పక్కకు వచ్చి ఎవరి పక్కన ఉంటే వాళ్ళ పక్కన మాట్లాడి, సో ఇది కరెక్ట్ కాదనిపించింది. అదనమాట. దెన్ వీళ్ళిద్దరు నామినేట్ చేయడు కదా, నామినేట్ చేసిన తర్వాత ఎవరైతే బాల్ ఇచ్చారో సుమన్ శెట్టికి, వాళ్ళు అంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు ఎవరు ఇచ్చింది? ఆయేషా వచ్చి ఒకరిని సేవ్ చేయాలి. సో ఆవిడతో కొంచెం బెస్ట్ ర్యాప్ ఉంది సంజన
సంజన గారిని సేవ్ చేసింది. సంజన గారిని సేవ్ చేసి తనూజని ఎలిమినేట్ చేసింది. సో తనూజ గారిని ఎలిమినేట్ చేసిన ప్రాసెస్లో తన వర్షం చెప్పింది. సో మీరు స్టార్ మాలో చాలా సీరియల్స్ ఆడుతూనే మీరు సీరియల్ డ్రామాస్ ఇక్కడ చూపించొద్దు. డ్రామా నాన్న కూతురు నాన్న అని చెప్పేసి మీ సొంత నాన్న కాదు కదా, మీ వల్ల ఇక్కడ ఉన్న కొంతమంది లేడీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అని ఒక పాయింట్ చెప్పారు. అది కూడా కరెక్ట్ అనిపించింది. సో ఎక్కడ చూసినా వీళ్ళు తండ్రి కూతురు పాయింట్ మీద కొడతారు అందరూ కూడా. సో కనీసం మీరు విడిపోయిన ఆడండి భరణి గారు, అందరి కళ్ళు మీ మీద పడ్డాయి. సో అది కరెక్ట్, ఎందుకంటే మీ గేమ్ కూడా పోతుంది ఆ ఎఫెక్ట్లో ఉండడం వల్ల, ఆ రిలేషన్లో ఉండడం వల్ల. సో తను కూడా కౌంటర్ ఇచ్చింది. సో నాకు బెస్ట్గా ఉంటే నేను సపోర్ట్ తీసుకుంటాను కదా అని ఇండివిజువల్గా ఆడుతున్నాను. ఈవిడ ఏమందంటే ఆయుష గారు ఇండివిజువల్గా గేమ్ ఆడు, నాన్న అంటూ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆడొద్దు అని చెప్పేసింది. బట్ మన తనుజ కౌంటర్ వేసింది, నువ్వు ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఈ బాల్ కోసం ఇండివిజువల్గా గేమ్ ఆడలేక రిక్వెస్ట్ చేసి బాల్ తీసుకున్నావు నువ్వు బాయ్స్ దగ్గర నుంచి, నువ్వు మాట్లాడుతున్నావు ఇండివిజువల్ అంటే దాని గురించి మళ్ళీ కౌంటర్ లేదు. మళ్ళీ కౌంటర్ వేసింది తనుజ, నువ్వు ఇండివిజువల్గా మాట్లాడుతున్నావు ఇండివిజువల్ గేమ్ గురించి మాట్లాడిన దానికి నీ బాల్ దొరకకపోతే నువ్వు మన గౌరవ్ని అడిగి బాల్ని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే తన గురించి ఆ టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్ మాట్లాడుతుంది. సో నువ్వు హౌస్లో డ్రామాలు ఆడుతున్నావు, సీరియల్ డ్రామాలు చాలా ఉన్నాయి బయట, నువ్వు డ్రామాలు తగ్గించి ఇండివిజువల్ గేమ్ ఆడాడు, నీ ఆటని చూపించి అని చెప్పేసి సంజన గారిని ఎలిమినేట్ చేసింది, సంజన గారిని నామినేట్ చేసింది. సో ఇది ఈ రౌండ్లో సంజన గారు నామినేట్ అనమాట, నామినేషన్లో ఉన్నారు. సో అట్లా వైల్డ్ కార్డ్ ఉంటే నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు బిగ్ బాస్ మెయిన్లీ కెప్టెన్ కళ్యాణ్కి మెయిన్లీ టార్గెట్ ఇచ్చాడు. ఆ టార్గెట్ ఏంటి అంటే నామినేట్ అయిన వాళ్ళని పక్కన పెట్టేసి నామినేట్ అవ్వని వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని కళ్యాణ్కి పవర్ ఇచ్చాడు. సో ఆ పవర్ని కళ్యాణ్ రామారావు మీద వదిలాడు అనమాట. ఆ రీజన్ ఏంటి అంటే బెలూన్స్ గేమ్లో తను చెప్పలేదు, అది ఫౌల్గా గేమ్ ఆడుతున్నారు మీరు స్టాప్ చేయండి అని చెప్పలేదు అని చెప్పేసి పాయింట్ ఇచ్చాడు అనమాట. మీరు చెప్పాలి యాజ్ సంచాలకుగా, యాజ్ అ క్యాప్టెన్గా మీరు గేమ్ ఆడి గేమ్ని పాస్ చేసి గేమ్ని పర్ఫెక్ట్ వేలో నడిపించే పాసిబిలిటీ మీకు ఉంటుంది అని పాయింట్ రైజ్ చేశాడు కళ్యాణ్. సో మేమే అదే గేమ్ ఆడడం వల్ల మా గేమే మొత్తం పోయింది మీరు సరిగ్గా చెప్పకపోవడం వల్ల. ఆ గేమ్లో ఇమ్మాన్యుయల్ అండ్ రామారావుతో ఇద్దరు సంచాలకులు అనమాట. సో ఇతను చెప్పాడు అనమాట, మీరు గేమ్ ఆపి పాస్ చేసి ఒకవేళ రాంగ్ ఆడుతుంటే ఇది రాంగు అని చెప్పి రైట్ వే నడిపిస్తే గేమ్ నడిచేది, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి పాయింట్ రైజ్ చేశాడు కళ్యాణ్. మీ పాయింట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, బట్ గేమ్ చూసింది మేము, లైవ్లో చూసింది మేము, మాకు తెలుసు రాము రాథోడ్ ఎప్పుడైతే ఆ నీడిల్స్ ఉన్న మాస్క్ పెట్టుకుని మీరు కానీ మన పవన్ కానీ ఆడుతున్నప్పుడు అది రీతు చౌదరి వెళ్ళి బాల్ బ్యాక్ సైడ్ పెడుతుంది అనమాట. ఆ బ్యాక్ సైడ్ పెడుతున్నప్పుడే స్టార్ట్ చేశాడు రామరాథోడ్. మేము చూసాం, మా కళ్ళేం పోలేదు. సో నేనేం రామరాథోడ్కి ఫేవరు కాదు, రామరాథోడ్ నా ఫ్రెండు కాదు, బట్ జెన్యున్గా చెప్తున్నాను, జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి, జెన్యున్గా మాకు తెలిసింది కాబట్టి మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. రామారావు స్టార్టింగ్ నుంచి ఆ బాల్ ఆ బెలూన్ ఎప్పుడైతే బ్యాక్ సైడ్ పెడుతున్నారో ఆ స్టార్టింగ్ నుంచి అది ఫౌల్ గేమ్, అది అలా కాదు అంటూనే ఉన్నాడు. అది ఇమ్మాన్యుల్ చెప్తుంటే ఏమో వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకొని రాము, సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగించుకొని బిగ్ బాస్ ఎలా అయితే ఆడొచ్చు అన్నాడు, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకొని పోతే వాళ్ళే పోతారు అని చెప్పేసి తను చెప్పాడు. ఎవరు ఇమ్మాన్యుల్ చెప్పాడు కాబట్టి తను ఆవిడ అక్కడికి చెప్తూనే ఉన్నాడు. ఇమ్మాన్యుల్ చెప్పిన అలా అన్న ఇమ్మన్న అలా కాదన్న ఇలా కాదన్న రాంగ్ ఆడుతున్నారు, నాకు బాల్ అలా కాదని వేయాల్సిందని చెప్పి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ మీరు కొత్తగా చెప్పి గేమ్ ఆపి, అరే గేమ్ అతను ఆపుతుంటేనేమో ఆగట్లేదు, గేమ్ ఆపి పాస్ చేసి అలా కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నాడు. కావాలంటే చూసుకోండి, ఒకవేళ బిగ్ బాస్ ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఒకసారి లైవ్ కాకపోయినా ఎపిసోడ్స్ ఉన్నాయి చూసుకోండి వెళ్ళి. తన పాపం స్టార్టింగ్ నుంచి ఆపుతున్నాడు, అయితే రాంగు అని. మీరు పట్టించుకోకుండా నేను రోజు చెప్తే పట్టించుకునేటోడిని, చెప్తే వినేటోడిని, చెప్తే పాస్ అయిపోయి స్ట్రాంగ్ ఇలా బొమ్మలాగా నుంచునేటోడిని కథలు పడితే కాదు కదా. మీరు రాంగ్ చేసి, అరే బిగ్ బాస్ జెన్యున్గా పైనుంచి పడుతున్న బాల్స్ని ఆ నీడిల్స్ లోపల నుంచి గాలుతూ పగలకుండా చూసుకోవడం. 3 balls ఇస్తారు, 3 balls ఎంతసేపు అయితే పగలకుండా హోల్డ్ చేస్తారో వాళ్ళు వినర్స్ అని ప్రకటించాడు. ఎలా తెలివితేటలు చూపించి దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టి దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి కదలకుండా బెలూన్ని వాళ్ళు దాని సంచాలకు ఆపలేదు. ఆపితే మేము తోపులాగా ఆడేటోళ్ళం. ఆడేటోడు ఎలా అయినా పర్ఫెక్ట్గా ఆడతాడు,
ఈ కన్నింగ్ స్ట్రాటజీలు ఉపయోగించి తెలివితేటలు ఉపయోగించి ఆడటం. మళ్ళీ ఆట మీరు సరిగా ఆడలేదు మమ్మల్ని, ఆ ఫౌల్ గేమ్ అయితే మమ్మల్ని ఆపాలి కదా, మీరు ఆపితే మేము పెద్ద విజయం సాధించేటోళ్ళం. ఇక్కడ ఏం లేదు. కళ్యాణ్ గేమ్ మొత్తం పడిపోయింది. కళ్యాణ్ లాస్ట్ టైం మొన్న నిన్ను సరే అంత లాస్ట్ వీక్లో గేమ్ బాగా ఆడావు, క్యాప్టెన్ అవ్వలేకపోయావని అప్రిషియేట్ చేశా. బట్ ఈ క్వశ్చన్ అబ్సల్యూట్లీ రాంగ్ క్వశ్చన్. సో నన్ను ఆపితే, నన్ను పాస్ చెప్పి మా గేమ్స్ పాస్ చెప్పి ఆపితే మేము ఆపి కరెక్ట్గా ఆడేటోళ్ళం కదా. అరే బాబు వాడు ఆపుతూనే ఉన్నాడు పాపం. రామురాతుడు గాడు పాపం, రామురాతుడు ఆపుతూనే ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి స్ట్రైక్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఎవరు ఆగట్లేదు కదా. అసలు రీతు చౌదరి అయితే గొడవ పడతానికి వస్తుంది పాపం వాడి మీద. మన భయపడ్డాడో ఇంకెందుకు వెళ్తా తలనొప్పి అనుకున్నాడు, సైలెంట్ అయ్యాడు. మళ్ళా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, గేమ్ మొత్తం వద్దని చెప్పాడు. అప్పుడు కూడా మాట్లాడాడు, ఇలా జరిగింది, నేను ఆపుతున్నాను, మీరు ఆగట్లేదని. మీరు చూసుకోకుండా మీరు అనుకుంటా నేను ఆపితే ఆగిపోయాడు అని ఇప్పుడు మాట్లాడడం కాదు అక్కడ. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ డిసిషన్, రాంగ్ పాయింట్ రామరాజు నామినేట్ చేయడం. బట్ నామినేట్ చేసినంత మాత్రాన వాళ్ళ పాపం బయటకు వచ్చి క్యాండిడేట్ అయితే కాదు, ఎందుకంటే గేమ్ ఆడుతాడు అంతే. యా, ఇంతతో ఈ వీక్ నామినేషన్ పూర్తయింది. సో ఈ వీక్లో నామినేషన్లో ఉన్నది భరణి గారు, దివ్య గారు, సుమన్ శెట్టి, తనుజ, పవన్ అండ్ రామరాథోడ్. సో వీళ్ళు ఆరుగురు అనమాట ఈ వీక్లో నామినేషన్ ఉన్నది. సో నెక్స్ట్ వీక్ వరకు వీళ్ళు నామినేషన్ ఉంటారు. సో మీకు వీళ్ళ ఆరుగురులో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్ గేమ్ మొత్తం మీద మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.